బర్నింగ్ టాపిక్. యుద్ధం పేరెత్తగానే సరాసరి వంటింట్లోకే ప్రైస్ బాంబ్ వచ్చి పడుతుంది. చాలా మందికి ఒక డౌట్, క్షిపణులు పడేది అక్కడెక్కడో కదా, నిజంగానే ఇక్కడ ధరలు పెరుగుతాయా అని. ఖచ్చితంగా పెరుగుతాయి, అలాగే తగ్గుతాయి కూడా. మీరు ఉంటున్నది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ లేదా విశాఖ కావచ్చు. ఒక్కో గుడ్డు దాదాపు 7 రూపాయలకు కొనుంటారు. ఇప్పుడెళ్ళి షాప్లో అడగండి, 5 రూపాయలకు ఒకటి ఇస్తానంటాడు. ఇక వద్దంటే అరటి పళ్ళు కొని తెస్తారు ఇంట్లో వాళ్ళు. కారణం, మహా అయితే ఈ 3-4 రోజుల్లోనే అరటి పండ్ల ధరలు విపరీతంగా పడిపోబోతున్నాయి. అవేనా, ఉల్లి కూరగాయల ధరలు సైతం దిగి రాబోతున్నాయి. ఇదంతా విన్నాక సామాన్యుడు సంబరపడచ్చు. కానీ మరో రూపంలో వాత పెట్టబోతోంది యుద్ధం. గ్యాస్ బుక్ చేసి దాదాపు వారం అవుతోంది, ఇంకా రావట్లేదేంటి అని ఎదురు చూసే రోజులు చూస్తాం. యూరియా కోసం మళ్లీ బారులు తీరడం చూసినా చూడొచ్చు. యూరియా కొరత వస్తే దిగుబడి తగ్గచ్చు. అంటే దేశంలో నిత్యావసర సరుకు ధరలు భగ్గుమనడం చూడబోతున్నాం. అన్నిటికీ మించి ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు తలపట్టుకోవడమూ చూస్తాం. ఓవరాల్గా ఈ యుద్ధం సామాన్యుడిపై పెద్ద ప్రభావమే చూపించబోతోంది. ఇంతకీ వేటి ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇక ముహూర్తాలు మొదలైనట్టే కదా. కొత్త ఇంటిని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని బిల్డర్ని అడిగారనుకోండి, తటపటాయించచ్చు. చిన్న బిల్డర్లు ఎప్పుడు చేతికి తాళాలు ఇవ్వగలమో చెప్పలేని స్టేజ్లో ఉంటారు. కారణం యుద్ధం. రియల్ ఎస్టేట్ వరకు వార్ ఎఫెక్ట్ తాకిందంటే ఇక మిగతా వాటి సంగతి ఆలోచించనక్కర్లేదు. అది కాదు ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క రంగం పైన ఇంపాక్ట్ చూపించబోతోంది. యుద్ధం కేవలం సరిహద్దులకు పరిమితం కాదు, అది సామాన్యుడి వంటింటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల వరకు పెను ప్రభావం చూపుతుంది. యుద్ధం వల్ల పెరిగే భయాందోళనలు ఊహలు కావు, అవి వాస్తవ రూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టదు కూడా. సపోజ్ ఇప్పుడు రాబోతోన్న అతిపెద్ద కష్టం బుక్ చేసిన వెంటనే గ్యాస్ రాకపోవడం. క్రూడ్ ఆయిల్తో పాటు గ్యాస్ను కూడా భారీగా దిగుమతి చేసుకుంటోంది భారత్. దేశీయ అవసరాల్లో దాదాపు 47% ఎల్పీజీని ఇప్పుడు యుద్ధం జరుగుతోన్న మిడిల్ ఈస్ట్ నుంచే తెచ్చుకుంటున్నాం మనం. ప్రస్తుతం భారత్లో సుమారు 2 వారాల ఎల్పీజీ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సో పరిస్థితులు పగబడితే మున్ముందు గ్యాస్ డెలివరీ లేట్ అయినా అవ్వచ్చు. అందుకే కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిఫైనరీలో తయారయ్యే ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను ఇకపై ఇతర పారిశ్రామిక అవసరాలకు వాడకూడదని, కేవలం ఎల్పీజీ తయారీకి మాత్రమే కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. సాధారణంగా ఈ ప్రొపేన్, బ్యూటేన్ను కంపెనీలు ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీకి మళ్లిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పింది కేంద్రం. ఎల్పీజీతో పాటు ఎల్ఎన్జీతోనూ భారీ అవసరాలున్నాయి మనకు. ఎరువుల తయారీ పరిశ్రమకైనా, గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకైనా, సిఎన్జీతో నడిచే వాహనాలకైనా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కావాలి. ఆ గ్యాస్ దిగుమతిలో 40% అంటే ఏటా 2,70,00,000 టన్నుల గ్యాస్ను ఖతార్ నుంచే తీసుకుంటున్నాం. కానీ ఆ ఖతార్ ప్లాంట్లపై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. అంతే, ఏకంగా గ్యాస్ ప్రొడక్షన్నే మూసేస్తున్నామని ప్రకటించింది ఖతార్. హర్మోజ్ జలసంధిని మూసేయడం, ఎర్ర సముద్రంలో హూతీల దాడులు పెరగడంతో అక్కడి దగ్గరలోని దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకుందామన్నా కుదరని పరిస్థితి. పైగా స్పాట్ మార్కెట్లో అంత ఈజీగా గ్యాస్ దొరకదు. అందుకే వెంటనే ఆస్ట్రేలియా, కెనడాతో మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం. యుఏఈ, అమెరికాతోనూ కొత్తగా ఒప్పందాలు చేసుకుంటోంది. దేశంలో ఇప్పటికిప్పుడు గ్యాస్ కొరత లేకపోయినా యుద్ధం ముదిరితే గ్యాస్కు తిప్పలే అనే సంకేతాలు వస్తున్నాయి. ఇక రాబోయే అతిపెద్ద కష్టం యూరియా. భారత్ సొంతంగా యూరియా ఉత్పత్తి చేసుకోగలదు. కాకపోతే దానికి నాఫ్తా కావాలి, లేదంటే ఆ ప్లాంట్లను నడపడానికి న్యాచురల్ గ్యాస్ కావాలి. కానీ ఖతార్ ఆల్రెడీ చెప్పేసింది, ఇప్పట్లో నాఫ్తా కూడా సప్లై చేయలేమని. పోనీ అక్కడి పక్క దేశాల నుంచి కొందామనుకున్న హర్మోజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. సో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే యూరియా కష్టాలు వెంటాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వేసవి నాట్ల సమయానికి పరిస్థితి సద్దుమణిగి యూరియా తయారైతే సరి, లేదంటే ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. యూరియా కొరత ధరల భారాన్ని పెంచుతుంది. తగినంత యూరియా దొరక్కపోతే దిగుబడి తగ్గచ్చు. దేశవ్యాప్తంగా దిగుబడి తగ్గితే డిమాండ్కు తగ్గ సప్లై లేక దేశమంతా ధరల మంట రాజుకోవచ్చు. సో ఆ ప్రమాదం అయితే ఉంది. గల్ఫ్ దేశాలు ఏం కొనాలన్నా, చివరికి మంచినీళ్లు కొనుక్కోవాలన్నా వాళ్ళ దగ్గరున్న ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముకోవాల్సిందే. అంటే భారత్ ఇతర దేశాల నుంచి పళ్ళు, కూరగాయలు వెళ్లాల్సిందే. ఒక వారానికి మించిగానే గల్ఫ్కు సరుకులు వెళ్లకపోతే అక్కడ పుట్టేది ఆకలి రాజ్యమే. ఇది తెలిసి కూడా షిప్పులను రానివ్వడం లేదు. ఈ నష్టం ఒక్క గల్ఫ్కే కాదు, మన రైతులకు కూడా పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. అరటి పళ్ళు, కోడిగుడ్ల నుంచే మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ ఎంతమంది రైతులు, ఎన్ని పరిశ్రమలు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయో తెలుసా?
ధరలు పెరగడమే కాదు, ధరలు పడిపోవడమూ నష్టమే. సామాన్యుడికి కాస్త సంబరంగా అనిపించొచ్చు గాని అన్నదాతకి మాత్రం అది కోలుకోలేని దెబ్బ. పరిశ్రమలు దాదాపు మూతపడేంత ప్రమాదం ఏర్పడబోతోంది. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం భారత రైతుల్ని, ఎగుమతిదారుల్ని వణికిస్తోంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకి భారత్ నుంచి పండ్లు, కూరగాయలు, బియ్యం సరఫరా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సప్లై చైన్ మొత్తం అస్తవ్యస్తమైంది. షిప్పింగ్ ఛార్జీలు ఆకాశాన్ని తాకడం, ప్రయాణ సమయం రెట్టింపు కావడంతో ఎగుమతిదారులు తలలు పట్టుకుంటున్నారు. యుద్ధం వల్ల రవాణా మార్గాలు మూసుకుపోవడంతో పండించిన పంటలు రేవుల్లోనే కుళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరీ ముఖ్యంగా హోర్మోజ్ జలసంధి మూతపడ్డంతో ఎర్ర సముద్రం, సుయాజ్ కెనాల్ మీదుగా సరుకు రవాణా చేయాల్సి వస్తుంది. దీనికి 10 నుంచి 14 రోజుల అదనపు సమయం పడుతోంది. దీంతో రవాణా వ్యయం పెరగడమే కాక బీమా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒక్కో షిప్నకు ఇంధన ఖర్చు సుమారు $1 మిలియన్ పెరుగుతున్నాయని ఓ అంచనా. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి యూరప్కి వెళ్లే ఉల్లి, అరటి సప్లై చైన్ దెబ్బతింది. గతంలో 20 రోజుల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సరుకు ఇప్పుడు దారి మళ్లించడం వల్ల 45 రోజులు పడుతోంది. ఇంత ఎక్కువ కాలం సముద్ర ప్రయాణం చేస్తే ఉల్లిపాయలు పాడైపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతాయన్న భయంతో ఎగుమతిదారులు టెన్షన్ పడుతున్నారు. ఇక అరటి రైతుల గోస వర్ణనాతీతం. గల్ఫ్ దేశాలకి పంపాల్సిన అరటి గెలల్ని ఇప్పుడు గత్యంతరం లేక స్థానిక మార్కెట్లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పిలిచే అనంతపురం జిల్లాలో అరటి ఎక్కువగా పండుతోంది. తాడిపత్రి, యాడికి, యలనూరు, పుట్లూరు, బుక్కరాయి సముద్రం మండలాల్లో పైగా ఈ ఏడాది టన్ను అరటి దాదాపు 23,000 రూపాయలు పలికింది. సో ఇప్పుడు కూడా అంతే ధర వస్తుందనుకున్న సమయానికి అరటి ధరలు పతనమయ్యాయి. పంట చేతికొచ్చే టైంకి యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం మన పైన కూడా పడతా ఉంది. ఈరోజు రైతులు ఉన్నారు. అదే నేను ఒక ఆశ పెట్టుకున్నాను, మళ్ళీ ఒక 30,000 కోట్లు, ఇంకో పక్క అక్వాకల్చర్, వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం ఆశ పెట్టుకొని ముందుకు పోయే సమయంలో అక్కడ జరిగే యుద్ధాల వల్ల లాజిస్టిక్స్ అన్నీ కూడా డిజరప్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు మన మార్కెట్ పైన పడే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు కొన్ని పంటలు అయితే నేను చూస్తే అరటి ధర తగ్గింది, ఎక్స్పోర్ట్స్ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు ఆయిల్ పైన ఉంటాయి. అనంతపురం జిల్లా నుంచి అరబ్ దేశాలకి ఎక్కువగా అరటి పండ్లు ఎగుమతి అవుతూ ఉంటాయి. యుద్ధ నేపథ్యంలో దుబాయ్, అరబ్ ఎమిరేట్స్, కువైట్, అబుదాబి దేశాలకి ఎగుమతులు నిలిచిపోయాయి. టన్ను మరీ దారుణంగా 23,000 నుంచి 10 నుంచి 12,000 రూపాయలకు పడిపోయింది. గత వారంలో 20,000 రూపాయలు ధర ఉండినది. ఆ రోజు ప్రకారం చూస్తే ఏదో మేము పెట్టిన పెట్టుబడికి అంత ఎంతో లాభాలు వస్తాయని అనుకుని సంతోషంగా ఉంటుంది. ఈ రోజు చూస్తే దళారీలు గిట్టుబాటు ధర కానీ కల్పించలేకపోతున్నారు. వాళ్ళు రేటు తగ్గింది ఇరాన్ యుద్ధం వల్ల అని అంటున్నారు. మేము దానివల్ల ఏం చేయాలనేది మాకు దిక్కు తోచడం లేదు. గత వారం కిందటి వరకు రేటు 22,000-23,000 అని చెప్పి రైతులందరూ ఆశాజనకంగా ఉండేది. కానీ ఇరాక్ యుద్ధం వలన ఈ కాటన్ బాక్స్ ప్యాకింగ్ జరగక లోకల్ వ్యాపారస్తులదే సామ్రాజ్యం అయిపోయింది. వ్యాపారస్తులు ఎవరు తోటల దగ్గరికి రావడం లేదు. కానీ అధికారుల పర్యవేక్షణ అసలు ఉండడం లేదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతు దగ్గరికి వచ్చి మీరు పంట ఇప్పుడు ప్రస్తుతం ఏ ధర ఉంది ఏమని అడిగే వాళ్ళు లేరు. అనంతపురం హార్టికల్చర్ పండ్ల తోటలు అనేవి ఉండకుండా పోతాయి. ఎందుకంటే నీళ్లే తక్కువ, అసలు కరువు ప్రాంతాల్లో బోర్లు వేసుకొని అంత వేసి పెట్టుబడి పెట్టి పండిస్తా అంటే సరుకు అమ్ముకోలేనప్పుడు ఇంకా రైతులకి చివరికి ఆత్మహత్యల దిక్కు అవుతుంది. అయితే అరబ్ దేశాలకి అనంతపురం నుంచి ఎగుమతి అయ్యే అరటి 15% మాత్రమేనంటున్నారు అధికారులు. మిగిలిన 85% అరటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రకి ఎగుమతి అవుతుందని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ అయితే 2 డేస్ నుంచి అయితే కంప్లీట్ ఆగింది. ఇప్పుడైతే ఇరాన్ వేరే దేశాల మీద కూడా బాంబులు వేయడం మొదలుపెట్టిందో. ఫస్ట్ అయితే ఓన్లీ ఇరాన్ మాత్రమే వార్ ఉన్నప్పుడు జరిగింది ఎక్స్పోర్ట్స్. ఏదైతే సౌదీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి కూడా ఎప్పుడైతే అమెరికన్ ఎంబసీల మీద వీటి మీద వేసినప్పుడు అమెరికన్ బేసెస్ మీద కొంచెం అక్కడ ట్రేడింగ్ ఆగింది. దానివల్ల మనకు నిన్న కూడా సన్రియా వాళ్ళు తీసుకున్నారు కటింగ్, కానీ మిగతా వాళ్ళైతే నిన్న ఎవరు తీసుకోలేదు. ఈ 2 రోజుల నుంచి ఆగింది. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అన్నది మనకు 15% మన ప్రాడ్యూస్లోంచి వెళ్ళేది. మిగతా అంతా కూడా లోకల్ మార్కెటింగే ఉంది, డొమెస్టిక్ మార్కెటింగే. అధికారులు భరోసా ఇస్తున్నా సరే ఉత్తరాది రాష్ట్రాలు అనంత అరటిని కొనడానికి వెనకడుగు వేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. కారణం యుద్ధ భయాలే.
పరిస్థితి ఇలాగే కొనసాగితే 2 లక్షల మెట్రిక్ టన్నుల అరటి అమ్మకాలు నిలిచిపోయి రైతులకి 200 కోట్ల రూపాయలకి పైగా నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. సముద్ర మార్గంలో పంపితే అక్కడికి చేరుకునేసరికి పండ్లు, కూరగాయలు, ఉల్లిపాయలు పాడైపోతాయి. పోనీ విమానాల్లో పంపిద్దామా అంటే విమాన ప్రయాణాలపై ఆంక్షల కారణంగా ఎయిర్ ఫ్రైట్ ఛార్జీలు 40% వరకు పెరిగాయి. ఇరాన్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ మరికొన్ని దేశాలు తమ గగనతలాల్ని మూసేశాయి. దీంతో బెండకాయ, సొరకాయ, బేబీకార్న్ వంటి తాజా కూరగాయల్ని విదేశాలకి పంపే వారికి విమానాల్లో స్పేస్ దొరకడం గగనమైపోయింది. ఇక పౌల్ట్రీ రంగం పరిస్థితి అత్యంత దారుణం. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకి వెళ్లే కోడిగుడ్ల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా తమిళనాడులోని నామక్కల్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి రోజుకి 1 కోటి కోడిగుడ్లు ఎగుమతి అవుతూ ఉంటాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు మూసేయడంతో 1000కి పైగా కంటైనర్లోని గుడ్లు రేవుల్లోనే నిలిచిపోయాయి. దీని కారణంగా రోజుకి కనీసం 5 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా కోడిగుడ్ల ధరలు తగ్గించాల్సి వచ్చింది. దీంతో నిన్నటి దాకా 7 రూపాయలు పలికిన ఒక్కో గుడ్డు ఇప్పుడు 4 రూపాయలకే దొరుకుతోంది. బియ్యం ఎగుమతులపై కూడా ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సుమారు 4 లక్షల టన్నుల బియ్యం సముద్ర మార్గంలో ఉంది. ఇరాన్, యుఏఈ వైపు వెడుతున్న ఓడల్ని వెనక్కి పిలవాలని లేదా వేరే దేశాల ఓడరేవులకి మళ్లించాలని ఎగుమతిదారుల సమైక్య కోరుతోంది. ఆఫ్రికా దేశాలకి వెళ్లే సరుకుపై కూడా 20% అదనపు భారం పడింది. విదేశీ కొనుగోలుదారులు ఎక్కువ ధర ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరుకు క్షేమంగా చేరుతుందా లేదా అన్న గ్యారంటీ లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఈ సంక్షోభం త్వరగా ముగియకపోతే భారతీయ ఎగుమతి రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలేలా ఉంది. పైగా విదేశాలకు వెళ్లాల్సిన ఉల్లి, అరటి, ద్రాక్ష, బాస్మతి బియ్యం వంటివి తిరిగి ఇండియన్ పోర్టులకే వచ్చేస్తున్నాయి. సరుకు పంపలేక, ఇతర పోర్టుల్లో భారీ అద్దెల్ని భరించలేక కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి బ్యాక్ టు టౌన్ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు ఎక్స్పోర్టర్స్. దీంతో ఆ సరుకంతా మళ్లీ దేశంలోకి వచ్చేస్తే రేట్లు పడిపోయే అవకాశం ఉంది. సామాన్యులకి తక్కువ ధరకే దొరకొచ్చేమో కానీ రైతులు తీవ్రంగా నష్టపోతారు. డొమెస్టిక్గా ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ఇట్లాంటివి బాగా స్ట్రాంగ్గా ఉండి మిగతా ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ బాగుంటే అప్పుడు బాగుంటుంది. కానీ అదర్వైజ్ ఏంటంటే మనం కన్జ్యూమ్ చేయాలన్నా కూడా మనకి ఒక ఇది కావాలి, ఎర్నింగ్ కెపాసిటీ కావాలి. అలా కావాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆర్ కీ పిల్లర్స్ అగ్రికల్చరల్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కూడా బాగా చేస్తేనే మనం బాగా చేయగలుగుతాం. సో కొంత అన్సర్టనిటీ అయితే మార్కెట్లో ప్రస్తుతానికి ఎకానమీలో కూడా ఉంది. ఖతార్ ఒక సంచలన ప్రకటన చేసింది. కొద్ది రోజుల్లోనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $150కు చేరుకుంటుందని హెచ్చరించింది. ఖతార్ వార్నింగ్ ఇచ్చిందని కాదు, కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటాయి. మరి భారత్లో అలాంటి పరిస్థితి ఉందా? క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. అంతేకాదు, హార్మోజ్ మూసుకుపోయినా ఎక్కడా ముడి చమురు రవాణా ఆగుతున్నదే లేదు. ఆ మాటకొస్తే యూరప్ దేశాలకు సైతం ఎలాంటి ఆటంకం లేకుండా చమురు సరఫరా జరుగుతోంది. దానికి కారణం ఇండియానే. రష్యా నుంచి చమురు కొనేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వారంలో సరుకు వచ్చేస్తుంది కూడా. ఎటొచ్చి గ్యాస్ కష్టాలే తీరేలా లేవు. ఆ ప్రభావం గుజరాత్ పరిశ్రమలపై తీవ్రంగా పడుతోంది. మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు గుజరాత్ వరకు వ్యాపించాయి. ఇలా అనడానికి కారణం ప్రపంచ సెరమిక్ టైల్స్ హబ్ గా పేరుగాంచిన మన గుజరాత్ లోని మోర్పీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడడమే. మరోవైపు సూరత్ టెక్స్టైల్ పరిశ్రమ కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అలాగే భరూచ్ లోని కెమికల్ పరిశ్రమ పరిస్థితి కూడా దాదాపు మూతపడే స్థితికి చేరుకుంది. వేలాది, లక్షలాది మందికి ఉపాధినిస్తూ వారి పొట్ట నింపుతున్న ఫ్యాక్టరీలు, లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. మోర్బీలో 600కు పైగా సెరమిక్ టైల్స్ తయారీ యూనిట్లున్నాయి. ఇవి భారతదేశపు మొత్తం టైల్స్ ఉత్పత్తిలో 80 నుంచి 90% వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ఫ్యాక్టరీలన్నింటికీ ఆధారం ప్రొపేన్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ న్యాచురల్ గ్యాస్ రావాల్సింది హార్మోజ్ జలసంధి నుంచే. ఇరాన్ హెచ్చరికలు, దాడుల భయాలతో గల్ఫ్ నుంచి గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి.
ఈ సంక్షోభం గనక సుదీర్ఘ కాలం కొనసాగితే గ్యాస్ ధరలు 100% కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి సెరామిక్ టైల్స్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు బొగ్గు ధరల పెరుగుదల ప్రభావం సూరత్ వస్త్ర పరిశ్రమ పైన పడ్డం ప్రారంభమైంది. ధరల పెరుగుదల ఇదే రీతిలో కొనసాగితే టెక్స్టైల్ ప్రాసెసింగ్ ఛార్జీలు 15% పెరిగే అవకాశం ఉంది. గ్రే టెక్స్టైల్ ను ఫినిష్డ్ ఫ్యాబ్రిక్ గా మార్చే మిల్లులకు బొగ్గు అనేది అత్యంత కీలకమైన ఫీడ్ స్టాక్. సూరత్ కొచ్చే బొగ్గులో ఎక్కువ భాగం ఇండోనేషియా నుంచి దిగుమతవుతుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ఛార్జీలలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ స్థానిక దిగుమతిదారులు ధరలను పెంచుతున్నారు. ఇది పారిశ్రామికవేత్తల్లో అయోమయ స్థితిని కలిగిస్తోంది. ఇతర పరిశ్రమల విషయానికొస్తే భరూచ్లోని కెమికల్ పరిశ్రమలో కూడా ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. గల్ఫ్ నుంచి గ్యాస్ సప్లై ఆగిపోవడంతో భరూచ్ కెమికల్ పరిశ్రమలో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అటు గుజరాత్ గ్యాస్ కంపెనీ కూడా గ్యాస్ సరఫరాను 50% వరకు తగ్గించే ఛాన్స్ ఉంది. ఇదే కాక గ్యాస్ ధరలు పెరిగినా పెరగచ్చు. అటు ముడి సరుకుల కొరత, ఇటు గ్యాస్ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడవచ్చు. దీనివల్ల భరూచ్లోని కెమికల్ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.